తిరుమలకు వెళ్లే నడకదారిలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేపింది. తాజాగా ఓ చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే భక్తులతో పాటుగా భద్రతా సిబ్బందిని కూడా పంపించాలని భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరుత తిరుమల నడకదారిలో సంచరించడం కలకలం రేపుతోంది. భక్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. గత వారం కూడా తిరుమలకు వెళ్లే నడకదారిలో ఎలుగుబంటి సంచరించింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఎలుగు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో రికార్డైంది. దీంతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని పెంచింది. భక్తులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా మెట్ల దారిలో వెళ్లొద్దని సూచించారు. గతంలో ఇదే ప్రాంతంలోనే చిరుత పులులు, ఎలుగుబంట్లు కనిపించాయి. ఓ చిరుత ఏకంగా తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను ఎత్తుకెళ్లి దారుణంగా చంపేసింది. అంతకుముందే మరో బాలుడిపై దాడి జరిగింది. ఈ వరుస ఘటనలతో టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసి 6 చిరుతలు బంధించారు. గాలిగోపురం నుంచి మోకాళ్ల మిట్ట వరకు భక్తులను గుంపులుగా పంపారు. ప్రతి గుంపుతో 2 విజిలెన్స్ సిబ్బందిని పంపడంతో పాటు భక్తులకు చేతికర్రలు అందజేశారు. ఆ తర్వాత ఎలుగుబంట్ల సంచారం కనిపించడంతో అవి రాకుండా శబ్దాలు చేస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా చిరుత కదలికలు కనిపించడంతో టీటీడీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.